నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు గుణపాఠమే సరైన బహుమతి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ఎద్దు మేత కోసమని అడవికి వచ్చింది. అక్కడ దానికి బక్కచెక్కిన నాగుపాము కనిపించింది. ఎంతో ఓపిక చేసుకుని అది, వృషభరాజా బాగున్నారా అని ఎద్దును పలకరించింది. పర్వాలేదు నాగరాజా, మీరేంటి ఇంత నీరసంగా ఉన్నారు? ప్రేమగా అడిగింది ఎద్దు. సరైన ఆహారం దొరక్క ఇలా తయారయ్యా అని బాధపడింది. నాగరాజా, నాకు ఇక్కడ మేత దండిగా దొరకడం లేదు. ఆ కనపడే ఏరు దాటి వెళ్ళాలనుకుంటున్నా. అక్కడ బోలెడన్ని కప్పలు ఒడ్డునే ఉంటాయి. నా కొమ్ములకు చుట్టుకుని కూర్చుంటే నేను తీసుకెళ్తా. వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడే దించుతా, సరేనా అంది ఎద్దు. పాము అలాగే చేసింది. రెండు ఏరు దాటి యువతల వైపు వచ్చాయి. కుప్పలు తెప్పలుగా ఉన్న కప్పలను చూసి సర్పానికి నోరు ఊరింది. అప్పటికప్పుడే ఓ రెండింటిని మింగేసింది. ఇలా ఒక 10 రోజులు గడిచేసరికి పాము బాగా బలం పుంజుకుంది. గర్వము పెరిగింది. ఎప్పుడన్నా ఎద్దు రావడం కాస్త ఆలస్యమైతే చాలు, ఇప్పటిదాకా ఎక్కడ తిరుగుతున్నామని మండిపడుతోంది. అలాగే సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు కాసేపుండు పదంలే అంటూ చిరుబురులాడుతోంది. ఏమాత్రం ఎదురు చెప్పినా కాటు వేయడానికి కూడా అది వెనకాడదని ఎద్దుకు అర్థమైంది. ఎలాగైనా దానికి బుద్ధి చెప్పాలనుకుంది మనసులో. ఒకరోజు పొద్దున్నే వచ్చి, నాగరాజా, ఎన్నాళ్ళు ఈ కప్పలతో పొట్ట నింపుకుంటారో? మా ఊళ్ళో గురవయ్య కోడి 10 గుడ్లు పెట్టింది. నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా. అతడికి ఎలాగూ కళ్ళు కనిపించవు కాబట్టి నువ్వు హాయిగా వాటిని తినొచ్చు అంది. భలే భలే అనుకుని బయలుదేరింది పాము. నిజానికి అతడు గుడ్డివాడు కాదు, కేవలం మెల్లకన్ను అంతే. పాము కోళ్ల గంప దగ్గరకు రావడం చూశాడు. దుడ్డుకర్రతో దాన్ని చావగొట్టాడు. పీడ విరగడైంది. విష జంతువులకు సహాయం చేస్తే ఎప్పటికైనా ముప్పే అనుకుంటూ ఎద్దు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సమాప్తం.